తిరిగి వార్తలకు స్వాగతం. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ ఆదేశాలపై గణపురం ఇన్స్పెక్టర్ రజనీ కుమార్, ఎస్ఐ మణికుమార్, వాసివరలక్ష్మి వారి సిబ్బందితో కలిసి గణపురం గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రజనీ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరాల పెరుగుదల, వాటి ప్రభావం, సైబర్ భద్రత పట్ల జాగ్రత్తలు పాటించడం ఎంత ముఖ్యమో వివరించారు. సైబర్ నేరాల పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం అందించి ఎడల సైబర్ సెల్ అధికారులు తగిన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం మీద పడే అనర్థాలను వివరించారు. ఎవరైనా గంజాయిని వినియోగించి లేక విక్రయాలు జరిపినా 1972 గానీ డైల్ 112 గానీ గణపురం ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 9440796655కు సమాచారం అందించిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల స్వర్ణ సంపద రకాలు వరిచేలు పడిపోయాయని సిపిఎం నాయకుడు వీరవాసరం మాజీ ఎంపీపీ జిత్తుకి నరసింహమూర్తి తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు పంట కాలువలకు మరమ్మతులు చేయకపోవడం వల్లే వరిచేలు పడిపోయాయని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే వరిచేలు దెబ్బతిన్నాయని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల స్వర్ణ సంపద రకాలు వరిచేలు పడిపోయాయి. అధికారులు పంట కాలువల మరమ్మతులు చేయకపోవడం వల్ల వరిచేలు మునిగిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వల్లే పంట కాలువల మురికాలలో మరమ్మతులు చేయట్లేదు. ఎప్పటికైనా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం గ్రామాల్లో పర్యటించి పడిపోయిన వరిచేలను నష్టం అంచనా వేసి తక్షణం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కర్నూలు జిల్లా కట్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ట్రావెల్ బస్ ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాదం మనసును కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో 20 మందికి పైగా మృతి చెందడం దురదృష్టకరమని, బాధాకరమని అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ట్రావెల్స్ బస్సుల యాజమానులు బస్ ఫిట్నెస్, సేఫ్టీ, పర్మిట్ తదితర నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భద్రతే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లి గ్రామ సచివాలయంలో MGNRES 2026-27 ఆర్థిక సంవత్సరంలో నడిపల్లి గ్రామంలో ఏ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ బీరా సచివేంద్రరాజు అధ్యక్షతన గ్రామ సభ జరిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిట్టూరు వెంకటనారాయణ, గేదెల అంజిబాబు, గ్రామ సెక్రటరీ రవిరాజు, మండల ఏపీఓ వెంకట్రావు, టీఏ వెంకన్న, ఫీల్డ్ అసిస్టెంట్ రాణి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు, సన్నద్ధతపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సుమారు 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారని అంచనా ఉన్నందున మౌలిక సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్మెంట్, రవాణా వ్యవస్థ, వసతి, ఆహారం, వైద్య సేవలు, స్వచ్ఛత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించి దశల వారీగా పనులు పూర్తి చేయాలని, ట్రాఫిక్, క్రౌడ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాలపై పోలీస్ శాఖ రూపొందించిన ప్రణాళికలను మరింత శాస్త్రీయంగా అమలు చేయాలని సూచించారు. మనకి హార్డ్లీ we have 2 working seasons. So this is one working season we have, and next working season will be next October, November to the summer. So 2 working seasons lo the amount of work and amount of crowd management that we have to do is huge. And mundu both bands of Godavari oka 2 జిల్లాలు కలిసి చేసింది. ఇంతకు ముందు ఉన్న ఈస్ట్ గోదావరి, ఇంతకు ముందు ఉన్న వెస్ట్ గోదావరి చేసింది. సో ఇప్పుడు అవి 5 జిల్లాలు అయినాయి.
అంటే 5 జిల్లాలు కలిసి చేసిన ఒక మేజర్ ఈవెంట్ ఇన్ 2015. 2027 లో డబుల్ ది అవుట్పుట్, డబుల్ ది పబ్లిసిటీ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ పిల్గ్రిమ్స్ వచ్చేది. ఒక జిల్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, బోత్ బ్యాంక్స్. సో మన మీద ఉండే వర్క్ ప్రెషర్ కానీ మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ కానీ అప్పటికంటే కూడా చాలా ప్రాపర్ గా యాజ్ వెల్ యాజ్ మంచి కోఆర్డినేషన్ తో ఒక డిపార్ట్మెంట్ కి ఏదైనా ఇష్యూ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దాన్ని రిజాల్వ్ చేయడంలో కానీ, డిపార్ట్మెంట్ సైలోస్ లో పనిచేయకుండా పోలీస్ ఒక ప్లాన్ ఉంది అనుకుంటే దానికి అనుగుణంగా ట్రాఫిక్ మొబిలిటీ ప్లాన్ ఉందనుకుంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం, లేదంటే రైల్వేస్ సంబంధించిన రైల్వేస్ నుంచి వచ్చే పబ్లిక్ ఎలా వస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ చేయడం, క్రౌడ్ మొబిలిటీ కానీ అదర్ ఇష్యూస్ అన్ని కూడా all departments should do in coordination. Otherwise మనం ప్లాన్ వేసుకుంటాం, ఫీల్డ్ లో జరిగేది మన కంట్రోల్ లో ఉంటుంది. ఆ రోజు ఏం జరుగుతుందో అంత నెంబర్స్ లో ఇట్ విల్ నెవర్ బి ఇన్ అవర్ కంట్రోల్. నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు పారిశుధ్య కార్యక్రమాలు మరింత మెరుగ్గా చేపట్టాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. శుక్రవారం తెల్లవారుజామున 8వ వార్డు ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమంది పారిశుధ్య కార్మికులు విధులకు వస్తున్నది ఆరా తీశారు. ఉదయం 7 గంటలకల్లా డోర్ టు డోర్ చెత్త సేకరణ మొదలు కావాలని ఆదేశించారు. ప్రతి వాహనానికి రూట్ మ్యాప్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. పలు వీధుల్లో శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్వహణ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. వర్షాల నేపథ్యంలో సైడ్ కాలువలు ఎక్కడ నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు పూడికను తొలగించాలని అన్నారు. రోడ్లపైన వ్యర్థాలు ఉండడానికి వీల్లేదని, ఊడ్చిన చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తివేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, ఇందుకోసం స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఖాళీ స్థలం చుట్టూ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్థానికులు చెత్త వేయకుండా పరిరక్షించవచ్చునని అన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన వెంట నగర ఆరోగ్య శాఖ అధికారి వినూత్న, ఇతర అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంకులతో సమన్వయం చేసుకోవాలని, బ్యాంకులు సహకరించాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి కోరారు. తూర్పుగోదావరి జిల్లా డిఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్లోని సైన్స్ మ్యూజియం సమావేశ మందిరంలో అన్ని బ్యాంక్ కంట్రోలర్లు, బ్యాంక్ మేనేజర్లు, డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నాం. కన్వర్షన్ సమావేశానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివి మూర్తి అధ్యక్షన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక చేకూర్పు చేసే విధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా సంఘాలను ఇబ్బందులు గురి చేయరాదని, రుణాల విడుదలలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండల పరిధిలోని ఈతకోటలో పెద్ద చెరువు గట్టు వెళ్లే రోడ్డు మార్గంలో వర్షం నీరు వస్తే నీరు నిలబడడంతో చుట్టుపక్కల ప్రజలు అటుగా వెళ్లాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చినుకులు పడితే మోకాళ్ళ లోతుల్లో నీరు ఉండిపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. నీరు వెళ్లే సరైన డ్రైనేజ్ మార్గం లేక ఉన్న రోడ్డు పల్లంగా మారడంతో నీరు ఉండిపోతోంది. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు విముక్తి అవుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రామ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. వాడపల్లి క్షేత్రానికి ఏటిగట్టు రోడ్డు కోసం 6 కోట్ల నిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అభ్యర్థనకు ముఖ్యమంత్రి తక్షణం స్పందించారు. భక్తుల సౌకర్యార్థం 7 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రహదారి నిర్మాణం చేయనున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఎర్నగూడెం గ్రామంలో దేవతికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం కార్తీక దామోదర పూజ కార్యక్రమం కార్తీక వన సమారాధనను శ్రీ ఆనంద సాయి సాయిబాబా ఆలయం వద్ద నిర్వహించారు. ఆచార్యులు గోవర్ధన విజయసారథి బ్రహ్మత్వంలో కార్తీక దామోదర పూజను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి దేవతికుల కుటుంబాలు పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి కార్తీక వన సమారాధనలో పాల్గొన్నారు. గిరిజనేతర పేద రైతులకు తక్షణమే అన్ని బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిలుగుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల విస్తృత సమావేశం ఆ సంఘ మండల ఉపాధ్యక్షులు గుడెలి రామారావు నిర్వహించారు. మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు, గిరిజనేతర పేదలు సాగులో ఉన్న డీఫారం పట్ట భూములకు బ్యాంకు పంట రుణాలు మంజూరు చేయకపోవడం అన్యాయమని అన్నారు. పేదల సాగులో ఉన్న భూములకు పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో తల్లుడు సూర్యారావు, పాపారావు, శేషగిరిరావు, రాజమ్మ, రమణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. మదర్ తెరిసా. ఈ వాటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.